సో హలో గాయస్, వెల్కమ్ టు రాహుల్ ట్రక్ లక్స్. చూస్తారు కదా గాయస్, బండి అయితే లోడింగ్ వచ్చేసినాము. లోడింగ్ వచ్చేసి లాతూర్లో అవుతుంది. ఏంటంటే లోడింగ్ పూలమేత పిఓసి వరంగల్కి అయితే నింపుతున్నాము. చూస్తారు కదా, కంపెనీ బయట అయితే ఆపేసి పేపర్ తీసుకొని వెళ్తుండ అన్న. పేపర్ తీసుకొని వెళ్ళి ఎంట్రీ చేసుకొని తర్వాత వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళి లోడింగ్కి అయితే పెట్టాలి బండి. ఫైనల్లీ లోడ్ అయితే అయిపోతుంది. ఫైనల్లీ లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డీజిల్ అయితే కొట్టించుకున్నాను. డీజిల్ కొట్టించుకొని రిటర్న్ కొట్టించుకొని వెళ్ళిపోవడం. పెట్రోల్ పంప్ అయిపోయినాం. వీడియో అయితే దాని లోపల వేయలేదు నేను, ఎందుకంటే ఏటీఎం కంపెనీలో అలవ్ లేదు వీడియో తీయడం. అందుకనే కంపెనీలో వీడియో తీయలేదు. నన్ను అయితే డీజిల్ కొట్టేస్తున్నాను. మీకు డీజిల్ అయితే స్టార్ట్ చేసినాం కొట్టడం. కంపెనీలో కూడా అసలు వీడియో తీయడానికి అలవ్ లేదు. ఫోన్లో గుంజుకుంటారు అక్కడ. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కంపెనీ. అది కంపెనీలో వీడియో దిగనియరు అసలుకి. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది, చూస్తారు కదా. అన్న అయితే ఎండకి చూస్తున్నాడు, ఫుల్ ఎండ కొడుతుంది. చూస్తారు కదా గాయస్. రిటర్న్కి వచ్చేసి 25,702 రూపాయలు, 20 రూపాయలు వచ్చింది ఫుల్ ట్యాంక్. ఫస్ట్ ఆల్రెడీ డీజిల్ ఉండే దాంట్లో. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టేసుకొని సరే బయలుదేరిపోతున్నాం. ఎందుకంటే బయలుదేరిలేపు నైట్ అయితే అయిపోయింది. మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాం. ఇక పొద్దున్న లోపు అక్కడ అన్లోడింగ్ పాయింట్లో పెడితే కాల్ చేస్తారంట తొందరగా. అందుకనే తొందరగా వెళ్ళిపోతున్నాము. చూస్తారు కదా, తొందరగా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక ఎంత 500 కిలోమీటర్ దాకా వస్తుంది. ఇక మెల్లమెల్లగా బయలుదేరిపోయినాం. ఇక నైట్ అయితే అయిపోయింది. సింగిల్ రోడ్ ఉంది కాబట్టి చూసుకొని అయితే వెళ్ళాలి. హైవేకి పడ్డాను. ఇంకా అయితే నడిపిస్తాం బండి. నాన్ స్టాప్ ఏడు ఆపకుండా వెళ్ళిపోతున్నాం. ఎక్కడన్నా టీ తాగి వెళ్ళేరాలి. ఇక్కడ ఆపి టీ తాగుతాం. టీ తాగి బయలుదేరిపోతాం మళ్ళీ. టీ అయితే తాగడానికి ఆపినాం కదా అన్ని. హైవే పక్కన ఆపరేషన్ కొంచెం బండి అయితే తీస్తారు కదా. టీ అయితే తాగుతుండ అన్న. తీసుకున్నాం. ఇంకా తాగాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్లోడింగ్ బయటకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బండి పట్ట ఎత్తుకొని రివర్స్ పెట్టేస్తే అన్లోడ్ చేస్తారంట తొందరగా. ఇక్కడ ముంగట అయితే పెట్టుకోమని చెప్తారు. ముంగట పెట్టుకొని పట్ట అయితే వేసుకోమన్నారు. సరే అని ఎంట్రీ చేసేసి బండి పక్క పెట్టేసి పట్ట అయితే తీసేసినాను. పట్ట అయితే మడకబెట్టేసి చక్కగా రివర్స్ కొట్టేస్తే బండి అన్లోడ్ అయితే చేసేస్తారంట. చూస్తున్నారు గైస్. అయితే పట్ట మడత పెడుతుండ్రు. సో గైస్, లేని పని కథలు అయిపోయింది. రివర్స్ పెట్టేటప్పుడు బంపర్ అయితే ఎరిగిపోయింది. సడన్లీ బండి తాకేసింది. బంపర్ అయితే బెండ్ అయిపోయింది. బోట్లు ఎరిగిపోయినాయి. బండి అయితే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. బండి అయితే అన్లోడింగ్ స్టార్ట్ చేసేసారు. సగం బండి కూడా అయిపోయింది. చూస్తారు కదా, గంట లోపల ఖాళీ చేసేస్తారంట.
వాళ్ళు ఇప్పుడు కాల్ చేసేస్తాం మాకే మంచిదని కాల్ చేసేస్తారు వాళ్ళు. కాల్ చేసుకొని ఇక్కడ డీడీ ఉంది, ఒటూరు డీడీ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి. ఇంకా ఒటూరుకి అయితే ఉసుకకైతే వెళ్ళిపోయి ఉసుకలు కూడా చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. బండి అయితే అన్లోడ్ అయిపోయి దాంట్లో అయితే పెట్టేసుకున్నాం. దాంట్లో పెట్టేసి వెళ్ళిపోతాం. కాంట పెట్టేసుకొని అయితే బయలుదేరుతున్నాం. ఉసుకకైతే వెళ్ళిపోవాలి. ఎందుకని చూడాలి. సో గైస్, మన బండి అయితే ఫైనల్లీ అన్లోడ్ అయిపోయింది. మళ్ళీ లోడింగ్ అయితే వెళ్ళాలి. లోడింగ్ ఏంటంటే సంఖ్యనని ఉంది, కాకపోతే కిరాయి తక్కువ ఉంది. ఇక్కడ నుంచి వరంగల్ నుంచి లాతూరుకి వచ్చే కానీ కిరాయి తక్కువ ఉంది కాబట్టి ఇసుక డీడీ కూడా ఉంది. డీడీకి వెళ్ళాలన్నా ఉసుకకి వెళ్ళాలన్నా లేకపోతే లాతూరుకి వెళ్ళాలన్నా అర్థమైతే లేదు. సో గైస్, వీడియో అయితే ఇంతట్లో కంప్లీట్ చేస్తాం. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో గైస్, సపోర్ట్ చేయండి, కొంచెం బెల్ ఐకాన్ కంపల్సరీ నొక్కండి. సో గైస్, వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాం. బాయ్ 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 ఫ్రెండ్స్.